మార్నింగ్ సార్. మీకు చెప్పేవన్నీ ప్రతిరోజు రీసెర్చ్ చేసి చెప్పేవే, మర్చిపోవద్దు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బ్యూటిఫుల్ డే, మనీ మార్నింగ్ అందరికి. మనము ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఎంత ఒదిగి ఉండాలని చెట్టుని చూసి నేర్చుకోవచ్చు. క్రమశిక్షణతో ఎలా ఉండాలనేది చీమను చూసి నేర్చుకోవచ్చు అండి. సో బద్ధకాన్ని వదిలేయాలంటే గడియారని చూసి నేర్చుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలన్నది అద్దం చూసి నేర్చుకోవచ్చు. పరుల కోసం పాటుపడాలని పారే నదిని చూసి నేర్చుకోవచ్చు. అందరికీ ప్రేమను పంచాలని భగవంతుని చూసి నేర్చుకోవచ్చు అండి. అవునా కదా? సో మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయాలంటే గడియారాన్ని వంక ఒకవైపు చూడండి. అది 24/7 తిరుగుతూనే ఉంటుంది. ఓకే. మార్నింగ్ మిరాకిల్స్ బుక్ ఎంతమంది చదివారండి? మార్నింగ్ మిరాకిల్స్ బుక్ ఎంతమంది చదివారు? చదివారా సార్? అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నిన్న గ్రూప్లో షేర్ చేశాను. ఎంతమంది చూశారు సార్? ఎంతమంది చూశారు? మార్నింగ్ మిరాకిల్స్ బుక్ కూడా ఒకటి చదవండి కుదిరితే. అందులో మెయిన్గా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ ప్రపంచాన్ని ఆలోచించాలంటే ఆనందానికి 6 సూత్రాలు ఉన్నాయి. ఈ 6 పనులు మీ జీవితాన్నే మారుస్తాయండి. ఓకే. ప్రతిరోజు నోట్ చేసుకోండి. సేవర్స్, SAVERS అండి. సేవర్స్, SAVERS. సేవర్స్ని ఫాలో అయితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎస్ ఫర్ సైలెంట్ అండి. ఎస్ ఫర్ సైలెంట్ ఫస్ట్ పాయింట్. మీరు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉండడం స్టార్ట్ చేస్తారో మీలో ఇంకొక వ్యక్తి మాట్లాడడం ప్రారంభమవుతుంది. సో మనం ప్రతిరోజు చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి. అంటే ప్రశాంతతో స్టార్ట్ చేయాలి. లేవడం లేట్ అయ్యింది, ఆ గందరగోళంగా ఉండకుండా మనం ఆఫీస్ పని కానీ ఒత్తిడిని ఇదిగో అంతలా తొందరపడకుండా ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ కానీ, ఓంకారం కానీ, ప్రాణాయామం కానీ కళ్ళు మూసుకుని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి సార్. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుందని డిసైడ్ అవుతుంది. మీ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు ఈ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం లేచిన వెంటనే సైలెంట్గా కళ్ళు మూసుకుని ఓంకారం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామం. ఓకే. 5 మినిట్స్ ఉండండి. నెక్స్ట్ లెటర్ ఏ సార్. ఏ ఫర్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే నీతో నువ్వు మాట్లాడుకోవడం, ధృవీకరించడం లేదా ప్రతిజ్ఞ అని చెప్పాం. అవునా కదా? సో అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే మనం మనతో మనం మాట్లాడలేకపోతున్నాం. అవునా కదా సార్? అసలు మనలోని మనకు ఏం కావాలి, పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. నేనేం కావాలనుకుంటున్నా, దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను, అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకుంటూ మనలోని మార్పుని మనమే లెక్కించాలన్నమాట సార్. ఇది సెకండ్ పాయింట్, అఫర్మేషన్స్. సో మూడోది విజువలైజేషన్ సార్. ఆత్మ సాక్షాత్కారం. సో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవాలి. సో బాహుబలి సినిమా ఇప్పటికీ మనకు గుర్తుంది కదా. మొత్తం విజువలైజేషన్ గ్రాఫిక్స్తో ఉంది మూవీ. మనలోని భావాలను మన మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం అనమాట విజువలైజేషన్ అంటే. మిమ్మల్ని మీరు చూసుకోవడం, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ డ్రెస్లో ఉండాలనుకుంటున్నారు, ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు. సో డిగ్నిటీగా కనిపించాలి. ఉదయాన్నే మన లక్ష్యం మన కళ్ళ ముందు కనబడితే దానిని చేరుకోవడం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం సార్. సో మార్నింగ్ సైలెంట్గా ఉండండి, అఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఈ ఫర్ ఎక్సర్సైజ్ సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. ఎంత వాకింగ్ చేస్తే అంత ఆయుష్ పెరుగుతుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. సో హెల్త్గా ఉండాలంటే ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి సార్. మీ కండరాలు, మీ నరాలు ఉత్తేజం అవుతాయి, యాక్టివేషన్ అవుతాయి, కొత్త శక్తిని ప్రేరేపిస్తాయి. నెక్స్ట్ ఆర్ ఫర్ రీడింగ్. రోజుకు 10 నిమిషాలు లేదా మీకు ఎంత కుదిరితే అంత టైం ఒక్క పేజీనైనా చదవడం అలవాటు చేసుకోండి. ఈరోజు ఒక పేజీ చదివితే రేపు 2 పేజీలు చదవండి. ఇలా డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి. మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది సార్.
ఫలానా బుక్ చదవాలని అని లేదు, మీకు నచ్చిన బుక్ చదవండి. నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాలి మీరు. నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది అనే పాయింట్ని గుర్తు చేసుకుని డైలీ ఒక పేజీ చదవడం ప్రారంభించండి. డైలీ పెంచుతూ పోండి సార్. ఎస్ ఫర్ స్క్రిప్టింగ్ సార్, రాయడం. మీరు ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి. ఓకే, వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజు రాస్తూ ఉంటే మీ యాటిట్యూడ్, మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ అనేది మీలో స్టార్ట్ అవుతాయి సార్. ఈ పనులన్నీ ఉదయం 8 లోపే చేయాలి. ఓకే, సేవర్స్. ఎవరు చెప్తారు సార్? సేవర్స్, SAVERS. నోట్ చేసుకున్నారా? చలపతి గారు, జగదీష్ గారు, చేసుకున్నాం సార్. చెప్పండి సార్, సేవర్స్ అంటే ఏంటి? సేవర్స్ అంటే ఎస్ అంటే సైలెంట్ సార్. ఉమ్, ఏ అంటే అఫర్మేషన్, వి అంటే విజువలైజేషన్, ఈ అంటే ఎక్సర్సైజ్, ఆర్ అంటే రీడ్, ఎస్ అంటే స్క్రిప్ట్. ఓకే, సూపర్ సార్. అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, గుడ్ వెరీ హే. గుడ్ హే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ గుడ్, వెరీ గుడ్ హే. హే. వెరీ గుడ్ వెరీ గుడ్ హే. చలపతి గారు నోట్ చేసుకున్నారా సేవర్స్? మిరాకిల్ మార్నింగ్. మీరు ఒక బుక్ చదవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? అవునా కదా? ఈ బుక్ చదవాలంటే మీకు 1 మంత్ టైం పడుతుంది. ఆ 1 మంత్లో మీరు నేర్చుకునే పోయే విషయాలు నేను జస్ట్ ఒక 5 మినిట్స్లో చెప్పాను. నాలెడ్జ్ ఇచ్చాను మీకు. చెప్తున్నాం కదా ఇక్కడ, నాలెడ్జ్ ఇవ్వబడును, నాలెడ్జ్ తీసుకోబడును ఇక్కడ. ఓకే, మీరు కూడా మాట్లాడతామంటే ఒకరోజు టైం ఇస్తా అండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనం 28 డేస్ గ్రాటిట్యూడ్ అని మ్యాజిక్, ద మ్యాజిక్ బుక్ రొండా బర్నర్ రచించారు. సీక్రెట్ బుక్ ఎవరైతే రాశారో, ద మ్యాజిక్ బుక్ 28 డేస్ అండి. ఫ్రీ ఉంటుందండి అది. 28 డేస్ ఫ్రీ క్లాసు, మ్యాజిక్ బుక్. లేదు మీకు ఏదైనా తోచింది సంభావన ఇవ్వాలంటే పంపించచ్చు. సో మ్యాజిక్ బుక్ 28 డేస్, సో మీ లైఫ్నే మిరాకిల్గా మారుస్తుంది. అది ఈవినింగ్ పెడదామా మార్నింగ్ పెడదామా అనేది డిసైడ్ చేసుకుందాం మనం గ్రూప్లోన. ఎస్ సార్. నిన్నటి అఫర్మేషన్ ఎవరైనా చెప్పగలరా? నిన్నటి అఫర్మేషన్ ఎవరైనా చెప్పగలరా? ఇంతకు మనం డైలీ చేస్తున్నాం కదా సార్, మెడిటేషన్ చేస్తున్నాము, EFT ట్యాపింగ్ చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము, అఫర్మేషన్ చేస్తున్నాము, స్విచ్ వర్డ్స్ చేస్తున్నాము, వాటర్ టెక్నిక్ చేస్తున్నాము. అవునా కదా సార్? ఇవన్నీ చేస్తున్నామా లేదా? వీటిలో మీకు ఏది, దేంతో కనెక్ట్ అవుతున్నారు అనేది మీకు మీరే వదిలేస్తున్నా. ఇవన్నీ చేయాలని లేదు, మీకు ఏది ఇష్టమైంది, దేనికైతే మీరు కనెక్ట్ అవుతున్నారు, దాంతోనే మీరు ముందుకెళ్ళండి సార్. అన్నీ చేయాలని రూల్ లేదు. ఓకే, మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంతే. ఎస్, బ్యూటిఫుల్ డేని వెల్కమ్ చేయండి. వాటర్ బాటిల్ లేదా వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ. సో వాటర్ టెక్నిక్ ఇస్ ద వెరీ వెరీ పవర్ఫుల్. వాటర్కి మాట్లాడే, రిసీవ్ చేసుకునే శక్తి ఉందండి. సో యూనివర్స్ నుండి ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. కంపల్సరిగా మీకు ఏం కావాలో, ఎంత టైంలో కావాలో, ఎందుకోసం కావాలో క్లారిటీగా మీరు చెప్పారనుకుంటే యూనివర్స్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, హ్యాపీగా కళ్ళు మూసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. మీ శ్వాసను గమనించండి సార్. సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా భావించాలి. రిలాక్స్, రిలాక్స్. మీరు ఒక అద్భుతమైన శక్తి. మీరు ఒక అద్భుతమైన శక్తి, గుర్తించండి. మీరు ఒక అద్భుతమైన శక్తి. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను. నాలో ఉన్న అనంతమైన శక్తిని నేను గుర్తించాను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. డబ్బు సంపాదించడం చాలా సులభం. మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించడం చాలా సులభం అన్నారో, మీ జీవితం మారిపోతుంది సార్. నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, జీవితం అందించే అన్ని అవకాశాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.
థ్యాంక్ యూ మై డియర్ జాబ్. థ్యాంక్ యూ మై డియర్ బిజినెస్. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. థ్యాంక్ యూ. నవగ్రహాలకు, అష్టదిక్పాతలకు ధన్యవాదాలు తెలపండి. మీ పితృదేవతలకు ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ మై బ్లెస్సింగ్స్. మీ పేరెంట్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీరు డే బై డే గ్రోత్ అవుతున్నారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై స్వామి. ఐ లవ్ యూ స్వామి. ఐ లైక్ మై సెల్ఫ్. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. మ్యాజికల్ వర్డ్స్ సార్ ఇది. ప్రతిరోజు చెప్పుకోవాలి మీకు మీరు. ఎస్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రకృతి నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ వాటర్ గ్లాస్ నిండా ఫిల్ అయ్యింది. ఒకసారి ఊహించుకోండి, ఒక తెల్లని కాంతి వాటర్ గ్లాస్ మీద పడి ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా భావించండి. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ మీ వాటర్ గ్లాస్ నిండుగా ఉంది. దాన్ని నిదానంగా కొద్దిగా సిప్ చేయండి సార్. ఆ ఎనర్జీని లోపలికి ఆహ్వానించండి, ఆస్వాదించండి, ఆనందించండి. ఆ ఎనర్జీని కొద్దిగా లోపలికి తీసుకోండి. లోపలికి వెళ్ళేటప్పుడు మీ శరీరం ప్రతి అవయవానికి ఎనర్జీని పాస్ చేయండి. మీ శరీరం శక్తివంతంగా తయారైనట్టుగా భావించండి సార్. మీలో ఉన్న 72,000 నాడులు, 114 శక్తి కేంద్రాలు, 7 చక్రాలు యాక్టివేషన్ అయ్యాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్గా కూర్చోండి సార్. ఎస్, మనం మాట్లాడే ప్రతి మాట వైబ్రేషన్తో సార్. మనం చేసే ప్రతి మాట చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, మనం డైలీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్తున్నాం కదా. ఏంటి సార్ అది? ఎవరైనా చెప్పగలరా? డౌట్ రాలేదా మీకు? జగదీష్ గారు, చలపతి గారు, భరత్ గారు. ఓపెన్ టెక్నిక్ సార్. అంటే ఏంటి సార్? ఏంటి అది ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ అంటారు కదా, ఏంటిది? అది ఈస్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందండి. ఈస్టర్ ఫ్యామిలీలో ఒక ట్రెడిషనల్గా వాళ్ళు ప్రేయర్ చేసే వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఫ్యామిలీ చేసేవాళ్ళు. ఇది ట్రెడిషనల్ మెథడ్ అని చెప్తాము. దాన్ని మన వాళ్ళు తీసుకొని, ఇది హవాయి ప్రేయర్ అంటారు దీన్ని హవాయి ప్రేయర్. మనం ఎలా స్పిరిచువల్ పూజలు ఎలాగైతే చేస్తామో దీన్ని హవాయి ప్రేయర్ అంటారు. బేసిక్ ఓపెన్ వచ్చేసి 4 మ్యాజికల్ వర్డ్స్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇందులో అడ్వాన్స్ ఓపెన్ కూడా ఉంది. దీనిని ఎవరు కనుగొన్నారంటే డాక్టర్ హూలెన్ అండి. నోట్ చేసుకోండి పేరు, డాక్టర్ హూలెన్ అనే శాస్త్రవేత్త అండ్ డాక్టర్ మసారో దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే, ప్రాక్టికల్గా జరిగిందండి, రియల్గా జరిగింది. ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది. ఒక డాక్టర్ని మెంటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ పేషెంట్స్ మెంటల్గా స్టేబుల్ లేరనమాట, పిచ్చిగా ప్రవర్తించేవారు కదా. వాళ్ళ ఫైల్స్ తెప్పించుకున్నారు అన్ని. ఇన్ని ఫైల్స్ తెప్పించి ఆయన టేబుల్ పైన పెట్టుకొని వాళ్ళని కట్టేసినట్టు, ఒక తాడుతో బంధించినట్టు ఊహించుకొని, విజువలైజేషన్ చేసుకొని, వాళ్ళ పేరు తలుచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని డైలీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా 1 మంత్ చేసిన తర్వాత వాళ్ళలో మార్పు రావడం గమనించాడండి డాక్టర్ మసారో. 1 మంత్ చేసిన తర్వాత వాళ్ళలో మార్పు రావడం గమనించాడు. ఇలా 6 మంత్స్కి కొంతమంది చేంజ్ అయిపోయినారు. మళ్ళీ సంవత్సరానికి కొంతమంది మార్పు వచ్చింది. ఇలా 3 సంవత్సరాలకి మెంటల్ హాస్పిటల్ క్లోజ్ అయిపోయిందంటండి. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, మెంటల్ హాస్పిటల్ క్లోజ్ చేయడం జరిగింది ఈ హవాయి ప్రేయర్ ద్వారా. మీరు నమ్ముతారో నమ్మరో, కంపల్సరిగా జరిగిందండి ఇది. ఓకే, అడ్వాన్స్ ఓపెన్ డాక్టర్ జూలెన్ వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో డాక్టర్ మసారో 2 వాటర్ గ్లాసులు తీసుకొని, ఒక వాటర్ గ్లాస్కి ఐ లవ్ యూ చెప్పాడు, ఇంకో వాటర్ గ్లాస్కి ఐ హేట్ యూ చెప్పాడు అండి. వాటిని ఫ్రీజ్ చేశాడు.
ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే సో ఐ లవ్ యూ చెప్పిన పాజిటివ్ వర్డ్స్కి ఒక అందమైన స్ట్రక్చర్ ఏర్పడింది. ఐ హేట్ యూ చెప్పిన వాటర్ స్ట్రక్చర్ చాలా వికృతంగా ఏర్పడిందండి. సో మనం మాట్లాడే మాటలు కూడా చాలా చాలా పవర్ఫుల్. మీరు డైలీ ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరేం మాట్లాడుతున్నారు, మీరేం చూస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు అనే దానిపైనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో ఫ్రెండ్స్? ఎందుకు చెప్తున్నానంటే Yes. మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ఓన్లీ పాజిటివ్ మాత్రమే వినాలి, పాజిటివ్ మాత్రమే చూడాలి, నెగిటివ్ చూడకూడదు. స్టార్టింగ్నే చెప్పాం మనం 1 మంత్ మీరు నెగిటివ్ చూడకూడదని. సో మీ జీవితం ఈరోజు ఇలా ఉంది అంటే గతంలో మీరు ఏదో చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు. ఎస్ సార్ నో? మీరు ఈరోజు ఏం చేస్తున్నారో మీ ఫ్యూచర్ అలాగే అవుతుంది. అండర్లైన్ చేసుకోండి, చాలా 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 ముఖ్యం. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జగదీష్ గారు, భరత్ గారు, చలపతి గారు, మీరు గతంలో ఏదైతే యాక్షన్స్ కర్మలు చేశారో ఈ రోజు మీరు అది ఉన్నారు. మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఇంతకుముందు దానిలో ఇన్వెస్ట్ చేశారు, పార్ట్నర్గా జాయిన్ అయ్యారు కాబట్టి బిజినెస్ చేస్తున్నారు. ఎస్ సార్ నో? ఇంతకుముందు అది చేయకపోతే ఇప్పుడు ఆ పొజిషన్లో ఉండేవారు కాదు. ఇప్పుడు మీరు ఏమేం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ భవిష్యత్తు కోసమే, మీ ఫ్యూచర్ కోసమే. మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, ఆటోమేటికలీ యువర్ ఫ్యూచర్ విల్ బి చేంజ్. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. మళ్ళీ చెప్తున్నా, నోట్ చేసుకోండి సార్ కంపల్సరీ. ఈ వాటర్ టెక్నిక్ అనేది ఎక్స్పెరిమెంట్ జరిగింది, అందుకే మనం ప్రతిరోజు ఉదయం క్లాస్లో వాటర్ టెక్నిక్ను డేని వెల్కమ్ చేస్తున్నాం. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. మీ గురుస్కి థ్యాంక్ యూ చెప్పి, మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పి, యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని మీ శరీరాన్ని యాక్టివేట్ చేస్తున్నాం సైలెంట్గా కూర్చొని. తర్వాత అఫర్మేషన్ చేపిస్తున్నాం. సేవర్స్ ప్రతిరోజు చేస్తున్నామా లేదా? ఎస్ ఫర్ సైలెంట్, ఏ ఫర్ అఫర్మేషన్, వి ఫర్ విజువలైజేషన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఆర్ ఫర్ రీడింగ్, ఎస్ ఫర్ స్క్రిప్టింగ్. సో డైలీ మీరు రాయాలి. మీకు విజువలైజేషన్ బోర్డు ఎంతమంది తయారు చేసుకున్నారు సార్? చెప్తూనే ఉన్నానుగా, విజువలైజేషన్ బోర్డు తయారు చేసుకోండి అని. ఎంతమంది నోట్ చేసుకున్నారు? మీకోసమే సార్ విజువలైజేషన్ బోర్డు కూడా ఒకటి తయారు చేయండి. ఎల్లోపి కనిపించే దగ్గర ఒక రూమ్లోనో మిర్రర్ దగ్గర ఎల్లో చాట్ కదా సార్? ఎల్లో చాట్లో మీకు ఏం కావాలి, ఎంత టైంలో కావాలి, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, డైలీ మీకు కనిపించే విధంగా రాసుకోండి. విజువలైజేషన్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ హవాయి ప్రేయర్, ఎవరైతే ఈ హవాయి ప్రేయర్ చేస్తారో వాళ్ళ జీవితంలో హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నిటి నుంచి బయటపడతారు సార్. ప్రాక్టికల్గా ప్రూఫ్ అయింది కూడా ఇది. సో ఒక మెంటల్ హాస్పిటల్ని క్లోజ్ చేశారు సార్. పేషెంట్ అనారోగ్యంతో ఉన్న పేషెంట్ని హాస్పిటలే క్లోజ్ అయిపోయింది ఈ హవాయి ప్రేయర్. డాక్టర్ మసారో ఎక్స్పెరిమెంట్ చేశారు. కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, దీని గురించి వీడియోస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయడం వల్ల మీలో నెగిటివ్ బ్లాగేజ్ మొత్తం రిమూవ్ అవుతాయి. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈఎఫ్టీ టాపింగ్, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టెక్నిక్ అని చెప్తాం. నెక్స్ట్ వాటర్ హీలింగ్, నెక్స్ట్ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాం. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పండి సార్. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు థ్యాంక్ యూ చెప్పండి. దిస్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ జీవితం ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడవుతుందంటే మీరు తెలుసుకున్న వాటిని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే పాయింట్స్ చెప్తారు సార్. ఓకే, అఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, స్విచ్ వర్డ్స్ చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఓకే, మనీకి థ్యాంక్ యూ సార్ చెప్పండి, వాటర్కి ఇప్పుడు ఓపెన్ ఓపెన్ హవాయి చేసి అంటే కూడా ఇదే తీసుకోండి. కదా సార్? హవాయి అంటే కూడా ఇదే అండి. హవాయి అంటే కూడా ఇదే, ఓపెన్ అదే. ఓపెన్ ప్రేయర్. ఇంకొక పేరు ఓపెన్ ఓపెన్కి, ఇంకొక నేమ్ హవాయి ప్రేయర్. మీరు ఎప్పుడైతే అదే, అవును. ఇంప్లిమెంటేషన్ చేస్తారో మీకు రిజల్ట్స్ వస్తుంది. Nice. మీకు విత్తనాలు ఇచ్చానండి, విత్తనాలు వేస్తే కదా మొలకలు వచ్చేది. వేయకుండా చేతిలో పట్టుకుంటే మొలకలు వస్తాయా? అవునా కదా సార్? Thanks. ఎస్. మీరు డబ్బుని తిట్టి ఉంటారు, డబ్బు నా దగ్గరికి రావట్లేదు లేదు, డబ్బు నాకు నిలబడదు నా దగ్గర. అవునా కదా? డబ్బు ఉంటేనే జీవితమా, డబ్బు సంపాదించాలంటే మోసం చేయాలి, ఏవో నెగిటివ్ వర్డ్స్ మాట్లాడింటారు. వాటన్నిటిని క్లియర్ చేయాలి మనం. ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మీ జీవితం కూడా మార్పు వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒకసారి మీతోనే హాయి ప్రేయర్ చేపిస్తాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. మీకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగాలంటే వీడియో ఆన్ ఉండాలి సార్, అప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎస్, ప్రశాంతంగా కూర్చోండి.
రిలాక్స్, వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. బాడీని రిలాక్స్గా వదిలేయండి సార్. బాడీని రిలాక్స్గా వదిలేయండి. కుదిరితే కొద్దిగా వాటర్ కూడా తీసుకోండి. మనం హవాయి ప్రేయర్ చేసేటప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటే కూడా బాడీ అనేది ఎనర్జీ అవుతుంది. కుదిరితే వాటర్ తీసుకోండి, ఒక సిప్పు. ఎస్, రిలాక్స్గా వదిలేసి గుండెల పైన చేతులు పెట్టుకోండి సార్. హార్ట్ పైన చేతులు పెట్టుకోండి చలపతి గారు. ఓకే, ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి 108 టైమ్స్ సార్. ఉదయం 108 టైమ్స్, సాయంత్రం 108, 10 మినిట్స్. 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, మీ జీవితమే మారిపోతుంది. ఓకే, 10 నిమిషాలు సార్, ఓన్లీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీ జీవితం మారిపోతుంది. రిలాక్స్ కూర్చోండి, గుండెల పైన చేయి వేయండి. గుండెల పైన చేయి వేసి 100% నా జీవితానికి నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పండి. 100% నా జీవితానికి నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పండి. రవి గారు, జగదీష్ గారు, రిలాక్స్ అవ్వండి. ఎస్, నా హెల్త్ నా బాధ్యత, నేను సంపాదించే డబ్బు నా రెస్పాన్సిబిలిటీ, నా ఫ్యామిలీ నా రెస్పాన్సిబిలిటీ, నా ఉద్యోగం నా రెస్పాన్సిబిలిటీ, నా బిజినెస్ నా రెస్పాన్సిబిలిటీ. 2 చేతులు పెట్టుకోండి సార్ గుండెల పైన, కొంచెం ప్రెస్ చేసి పట్టుకోండి. కొంచెం ప్రెస్ చేయండి హార్ట్కి, ఆ ఎమోషన్గా టచ్ అవ్వాలి. చెప్పండి, బయట ప్రపంచంలో ఏమీ లేదు. బయట ప్రపంచంలో ఏమీ లేదు. బయట ప్రపంచం ఇది లేదు. మొత్తం నా చేతిలోనే ఉంది. మొత్తం నా చేతిలోనే ఉంది. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఫీల్తో చెప్పాలి సార్, లోపల నుంచి రావాలి వర్డ్స్. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఫోకస్ చేయండి, హై ఇంటెన్షన్తో, వైబ్రేషన్తో చేయాలి. 108 టైమ్స్ స్లోగా, నిదానంగా చెప్పండి. ఫస్ట్ సెల్ఫ్కి చేసుకోండి, మీకు మీరు సెల్ఫ్కి చేయండి, తర్వాత యూనివర్స్కి చేయండి. ఫస్ట్ మీరు ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే నెగిటివ్ బ్లాక్స్, నెగిటివ్ ఎమోషన్స్ తీసేయండి. మీ పేరు చెప్పుకోండి, లేదా సోల్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ సారీ మై డియర్ సోల్, Yes. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మై డియర్ స్వామి, మీ పేరు చెప్పుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు. నా బాడీ నేను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఈ రోజు నుంచి నా బాడీకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నా బాడీ నేను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ మై బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మై బాడీ. ఐ లవ్ యూ మై బాడీ. I am sorry my body. Please forgive me. Thank you. I love you. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు. ఐఎమ్ సారీ మై డియర్ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. నా అవకాశాలన్నింటినీ నా దగ్గరికి తీసుకొస్తున్నావు. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నావు. ఐ లవ్ యూ యూనివర్స్. విశ్వానికి కృతజ్ఞతలు సార్. యూనివర్స్ అంటే కంటికి కనిపించని ఏంజిల్స్ ఉంటాయి. సుప్రీం గాడ్, అందరికీ సుప్రీం గాడ్ యూనివర్స్. ఫీల్ అవుతూ చెప్పండి, ఐఎమ్ సారీ యూనివర్స్.
ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పినప్పుడు యూనివర్స్ నుంచి దివ్యశక్తి వైట్ తెల్లని కాంతి మీ శరీరం మీద పడుతున్నట్టు ఊహించుకోండి, ఒక తెల్లని లైట్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎమోషనల్ కనెక్ట్ అవ్వండి. ఐ లవ్ యూ యూనివర్స్. మీరు దాన్ని ప్రేమిస్తున్నందుకు కాబట్టి మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. మీ పేరెంట్స్ కూడా ఓపెన్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఫేస్ ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. మీ పేరెంట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ పేరెంట్స్కి మీరు టైం ఇవ్వలేదు ఇన్ని రోజులు. ఏదో తెలిసి తెలియక పొరపాటున ఒక మాట అని వింటారు. దాన్ని మీరు చెప్పలేక, క్షమాపణ చెప్పలేక బాధపడి ఉంటారు. దాన్ని ఒక్కసారి మీ మనసులో నుంచి తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ అమ్మని కావచ్చు, మీ నాన్నని కావచ్చు, ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చెప్పినట్లు బయటకు చెప్పండి సార్. మీ పేరెంట్స్కి ఐఎమ్ సారీ అమ్మా. సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ మనస్ఫూర్తిగా చెప్తాను సార్. తెలిసి తెలియక నేను ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పుకోండి. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ మీ. ఐ లవ్ యూ నాన్న. వాళ్ళ దగ్గర మీరు టైం స్పెండ్ చేయట్లేదు, మీరు బిజీ ఉన్నారు, వాళ్ళకు తెలుసు. ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు, మీకు కావాల్సినది మీకు ఇచ్చినందుకు, మిమ్మల్ని మంచిగా చదివించినందుకు, మీకు పెళ్లి చేసినందుకు, వాళ్ళ బాధ్యత నిర్వర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. మీ అమ్మ నాన్న కలిపి చెప్పండి. ఫీల్తో లోపల నుంచి రావాలి. తెలిసి తెలియక నేను ఏమన్నా ఒక్క మాట అన్నింటే క్షమించండి. మీ బిడ్డను నేను మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఫర్గివ్ చేయండి. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. మిమ్మల్ని ఇన్ని రోజులు పట్టించుకోలేదు. మీరు ఎక్కడున్నా శాంతిగా ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ నాకు అందాలి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. ఐ లవ్ యూ మై డియర్ పేరెంట్స్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. మీకు ఏదైనా వాళ్ళని బాధ కలిగించిన దృశ్యాలు గుర్తుకొస్తే, బాధ వస్తే బయటికి చెప్పేసేయండి సార్. ఏడుపు వస్తే ఏడ్చేసేయండి. ఇన్ని రోజులు మీ లోపల పెట్టుకున్న బాధని బయటకు చెప్పేసేయండి. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్.
ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. పేరెంట్స్ ఇంకా మీ దగ్గర ఉన్నారైతే వాళ్ళకు నచ్చింది వెళ్ళి ఇచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. ఒక మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేపించండి. ఒక మంచి స్వీట్ తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళకి ఏమి ఇష్టమో అడిగి మరీ ఇవ్వండి సార్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. వాళ్ళని క్షమాపణ కోరండి. వాళ్ళు క్షమించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. ఐ లవ్ యూ మై డియర్ పేరెంట్స్. ఐ లవ్ యూ సో మచ్. ఫీలింగ్తో చేయాలి, వైబ్రేషన్ రావాలి, మీ బాడీలో ప్రతి కణం యాక్టివేట్ అవ్వాలి సార్. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఇంటెన్షన్తో చేయండి, మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఓన్లీ మీ తల్లిదండ్రులకు మాత్రమే ప్రేయర్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకున్నారు. హ్యాపీగా, ఆనందంగా మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నాం సార్. మొదటగా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి హ్యాపీగా, ఆనందంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు రిసీవ్ చేసుకోండి. యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అందాయి. యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అందాయి. ఒక వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తి మీ లోపలికి ప్రవేశించింది సార్. ఎవరు కళ్ళు తెరవద్దు. విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. ఊహించండి, ఒక ఏంజిల్, గోల్డెన్ ఏంజిల్, ఒక పింక్ ఏంజిల్, ఒక డివైన్ ఏంజిల్ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. నేను ఒక అద్భుతమైన శక్తిని, నేను ఒక అద్భుతాన్ని, నేను అనుకున్నది సాధిస్తాను, నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తాను. ఎస్, కాన్ఫిడెంట్తో చెప్పండి. ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. God is always with me. God is always with me. Today is my day. Today is my day. I am successful person. I am successful person. I am great. I am great. Great అన్నప్పుడు మీరు గ్రేట్గా ఫీల్ అవ్వాలి సార్. I am number one. I am number one. I am number one. I am happy. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. సో మీరు ఒక అద్భుతమైన శక్తి, దివ్యశక్తి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీలో ఉంది. మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు. మీ శరీరం చాలా తేలికగా అయింది. మీ బాడీ సునాయాసంగా, సులభంగా గాల్లో తేలుతున్నట్టు ఊహించండి ఒక్కసారి. ఎస్, విశ్వానికి మీ కోరికని చెప్పండి. విశ్వానికి మీ కోరికని చెప్పండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, డ్రీమ్ జాబ్, అది వచ్చినట్టు ఊహించుకోండి సార్. ఒక్క నిమిషం ఒక్కసారి మీ గోల్ ఊహించుకోండి. అది రిసీవ్ అయినట్టు ఫీల్ అవ్వండి. సంతోషంతో, ఆనందంగా మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోండి. ఎస్, థ్యాంక్ యూ చెప్పండి సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, కిందకు వచ్చేయండి. ఫిజికల్గా 2 చేతులను రబ్ చేయండి సార్. గట్టిగా రబ్ చేయండి. 2 చేతులను గట్టిగా రబ్ చేసి మీ తలపై పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. బాడీ మొత్తం టచ్ చేయండి సార్. ఫేస్ మొత్తం టచ్ చేయండి. ఆ హై ఎనర్జీని ఫేస్ మొత్తం టచ్ చేయండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ బాడీ మొత్తం టచ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎస్, అందరికి అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. ఎస్, తదాస్తు, తదాస్తు, తదాస్తు. నిదానంగా నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. నిదానంగా నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్.
ఎక్సలెంట్, సూపర్ సార్. ఆనందంగా సంతోషంతో ఉన్నారు అందరూ. ఎలా అనిపించింది హవాయి ప్రేయర్? మీ ఒపీనియన్ చెప్పండి అంతే. ఎలా అనిపించింది ఈ ఓపెన్ టెక్నిక్? డైలీ చేయాలి సార్. నైట్ పడుకునే ముందు 108 టైమ్స్, ఉదయం 108 టైమ్స్ చేయాలి. ఓకే, ఏమనిపించింది భరత్ గారు, చలపతి గారు? సార్ చాలా అద్భుతంగా కూల్ ఎయిర్ అనిపించింది సార్. తీసుకుంటుంది సార్. ఉమ్, ఒకరు చెప్పండి సార్. భరత్ గారు చెప్పండి. సార్ చాలా చాలా బాగా అనిపించింది సార్. ఆ, ఏ- ఎక్కడో గిల్టీ ఫీలింగ్ అది కొంచెం బరువుగా అనిపించింది సార్. హార్ట్ అంతా బరువుగా అనిపించింది. Right. చేతులు బరువు ఎక్కిపోతున్నట్టుగా, భరించలేనట్టుగా, చాలా ఒక ఒక నాకు టైంలో చాలా పెయిన్ఫుల్ గా కూడా అనిపించింది సార్. Yes. కానీ లాస్ట్ కి రిలీజ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రాక్టీస్ చేయండి సార్ అందరూ. ఈ విధంగానే అందరూ అద్భుతంగా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని థ్యాంక్ యూ సార్. మెడిటేషన్స్ ప్రతిరోజు క్లాస్లో చెప్పుకుందాము. ఓకేనా? ఆల్ ది బెస్ట్ Yes, అందరికీ. sir. థ్యాంక్ యూ సార్. నేను అఫర్మేషన్ గ్రూప్లో షేర్ చేస్తాను ఈరోజు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. Thank you so much. స్వామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఇది